చేశారు. అంగన్వాడీ వర్కర్లు మరింత మెరుగైన సేవలను అందించేందుకు 5G మొబైల్స్ ఇచ్చినట్లు తెలిపారు. గతంలో యాపులు సరిగా పనిచేయక అంగన్వాడీ వర్కర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఈ ఫోన్లతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ధర్మో రక్షతి రక్షత అన్నారు. అంటే ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని ధర్మం కాపాడుతుంది. ధర్మం న్యాయం అనేది అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది, ప్రతి ఒక్క పౌరురాల మీద ఉంది. అవునా కాదా చెప్పండి? న్యాయం ధర్మం ఆలోచించాలా వద్దా? మనం న్యాయం ధర్మం పక్కన ఉండాలా, అధర్మం పక్కన ఉండాలా? ధర్మం. అన్యాయం పక్కన ఉండాలా, న్యాయం పక్కన ఉండాలా? ఆ విధంగా ఉంటే న్యాయం పక్కన ధర్మం పక్కన ఎవరైతే నిలబడ్డారో వాళ్ళకి దేవుడి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి ఏంటంటే వైసీపీ పాలనలో 5 ఏళ్లలో ఒక్కళ్ళ పంపల విదేశీ విద్య. చంద్రబాబు గారు 2014-19లో వేల మందిని విదేశీ విద్యకి బీసీల నుండి, ఎస్సీల నుండి, ఎస్టీల నుండి, పేద బిడ్డల్ని, ముస్లిం మైనారిటీస్ నుండి ఇతర దేశాలు పంపించి చదివిస్తే 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క బిడ్డను పంపలేదు ఈ దుర్మార్గుడు.